అనుకున్నది రెండు వస్తువులు ఉంటాయి. ఒకటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శరీరాన్ని పూర్తిగా రొట్టె పెట్టబడుతూ ఉన్నది. దాన్ని మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటాం అంటే అర్థం ఏంటంటే, మనం చాలా మందిని చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తామండి? మన తాతయ్య, అమ్మమ్మ, లేదంటే మన నాన్నగారు, అమ్మగారిని మనము జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాము? వారు చేసిన మేలును తలపోసుకుంటూ ఉంటాం. అయితే వారు చేసిన మేలును మనము తలపోసుకుంటూ ఉంటాం. వారు చెప్పిన మాటలు మనము తలపోసుకుంటాం. జ్ఞాపకంలో when we remember God's table, మన ప్రభు యొక్క బలను మనం జ్ఞాపకం చేసుకున్న రీతిలో మనం చూసినట్లయితే ఎవరు జ్ఞాపకం చేసుకుంటామంటే, ప్రభు యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు, ఆయన శరీరం అంతా కూడా మన కొరకు ఆయన నలగొట్టబడిందని మనము జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకోవడంలో మనకున్న ప్రత్యేకత ఏంటంటే, జ్ఞాపకంలో అన్నీ కూడా